గుడ్ మార్నింగ్ అండి. ఎంప్లాయీస్ అందరికీ ఒక మంచి న్యూసే. యాక్చువల్‌గా ఫస్ట్‌కి జీతాలు రావాల్సిన విషయం అనేది జనరల్‌గా జరగాల్సిందే. కాకపోతే ఈ మధ్య అన్ని చోట్ల డిలే అవుతుంది కాబట్టి నిన్న ఒక గవర్నమెంట్ 36386815 అని ఒక సర్క్యులర్ ఇచ్చింది. దాని ప్రకారం ఖచ్చితంగా 1వ తారీఖున జీతాలు ఇవ్వాల్సిందే. ఇది రెగ్యులర్ ఎంప్లాయీస్ అంటే మామూలు డిపార్ట్మెంట్స్ కానీ, యూనివర్సిటీస్ కానీ అందరికీ వర్తిస్తుంది. అంతేగాక కార్పొరేషన్లు, సొసైటీలు ఇక్కడ ఏ విభాగమైనా వాళ్ళందరికీ ఖచ్చితంగా ఫస్ట్ తేదీనే జీతాలు ఇవ్వాలని గవర్నమెంట్ సర్క్యులర్ ఇచ్చింది. రెగ్యులర్ కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ హానరరీ ఉద్యోగులందరికీ వర్తిస్తుంది అని చెప్పారు. అసలు ఈ సర్క్యులర్లో ఏం చెప్పారో ఒకసారి డీటెయిలింగ్గా చూద్దాం. ఈ వీడియో పూర్తిగా చూడండి. రైట్. 1వ తేదీన జీతాలు ఇచ్చి తీరాల్సిందే. తెలంగాణ ప్రభుత్వం ఉద్యోగుల జీతాల చెల్లింపుల విషయంలో కఠిన వైఖరి అవలంబించింది. ప్రతి నెల 1వ తేదీన జీతాలు తప్పనిసరిగా చెల్లించాలని మరోసారి స్పష్టం చేసింది. దానికోసం ఒక సర్క్యులర్ కూడా విడుదల చేసింది. హెచ్ఓడీలు, డ్రాయింగ్ అండ్ డిస్పర్సింగ్ అధికారులపై కఠిన చర్యలు తీసుకునే అవకాశం ఉంది ఎప్పుడైనా శాలరీస్ డిలే అయితే. పొరుగు సేవలు, కాంట్రాక్ట్ ఉద్యోగులు, అవుట్సోర్సింగ్ సిబ్బంది, హానరేరీ ఉద్యోగులు అందరికీ సమయానికి వేతనాలు చెల్లించాలని చెప్పింది. ఆర్థిక శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. జీతాల చెల్లింపులో ముఖ్యమంత్రి సీరియస్గా ఉన్నట్టు పేర్కొన్నారు. ప్రభుత్వం గుర్తించిన సమస్యలు ఏంటంటే చాలా శాఖల్లో, యూనివర్సిటీల్లో 1వ తేదీన కాకుండా 2-3 తేదీలలో లేకపోతే మరింత ఆలస్యంగా జీతాలు ఇస్తున్నట్టు గవర్నమెంట్ గుర్తించింది. దీనికి ప్రధాన కారణం పే బిల్లుల ఆలస్య సమర్పణ, అటెండెన్స్ సబ్మిషన్లో డిలే, ఆడిట్ స్క్రూటినీ ప్రాసెస్ ఇష్యూస్, పర్మిషన్స్ ఇష్యూస్, ఏదైనా అడ్మినిస్ట్రేటివ్ రీజన్స్ ఉన్నాయి. సో ముఖ్యమంత్రి నిర్వహించిన సమావేశంలో ఏం చెప్పారంటే ప్రతి నెల 1వ తేదీన ఖచ్చితంగా జీతాలు ఇవ్వాలి, అందరికీ ఇవ్వాలి, పే బిల్లులు ముందుగానే సిద్ధం చేయాలి, హాజరు ధృవీకరణ ఇతర ప్రక్రియలు నెలాఖరులోపు పూర్తి చేయాలి, టెక్నికల్ ఇష్యూస్ ఏమున్నా దీన్ని డిలే చేయకూడదు అన్నారు. సో జీతాల చెల్లింపుల్లో డిలే అయితే సంబంధిత అధికారులపై బాధ్యత నిర్ణయించి చర్యలు తీసుకోవాలన్నారు. సో దీని మీనింగ్ ఏంటి? కంపల్సరీ ప్రతి నెల 1వ తారీఖున జీతం రావాల్సిందే. అది కూడా ఉద్యోగుల ఖాతాలో జమ కావాలి. ఆలస్యం అయితే సంబంధిత శాఖ అధికారులు వివరణ ఇవ్వాల్సి రావచ్చు. సో మంచి విషయం ఏంటంటే కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులు కూడా ఈ ఉత్తర్వులు వర్తిస్తాయి. సో ఇకపై జీతాలు డిలే అయ్యే అవకాశం ఉండొద్దు అన్నట్టు గవర్నమెంట్ చెప్పింది. సో ఇది మంచి న్యూస్ అండి. ఎందుకంటే గవర్నమెంట్ జాబ్లో పనిచేసినందుకు ప్రతి ఎంప్లాయీ ఫస్ట్లో జీతాలు వస్తాయని ఎక్స్పెక్ట్ చేస్తారు. వీళ్ళతో పాటు వీరు ఎవరికైతే డైలీ నీడ్స్కి వాటికి పే చేయాల్సింది ఉందో వాళ్ళు కూడా గవర్నమెంట్ ఎంప్లాయీస్ కాబట్టి ఫస్ట్కి జీతాలు వచ్చి ఉంటాయని ఎక్స్పెక్ట్ చేస్తారు. సో ఇది మంచి పరిణామం. సో ఈ ముఖ్య సమాచారం అందరికీ షేర్ చేయండి. సో ఇలాంటి మంచి న్యూస్ అప్డేట్స్కి ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. కైండ్లీ అప్రిషియేట్ మై వర్క్. థ్యాంక్ యూ వెరీ మచ్.